కర్కాటక రాశి వారి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమంటే అష్టమ శని తొలగిపోతుంది. ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుడుగా ఉంటున్నాడు, ఆ యొక్క తొలగిపోతున్నాడు. మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు. ప్రమాదాల నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గౌరవ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మనోవ్యాకులత కళత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది. ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ, మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్, ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా